శృతి స్మృతి సూత్రాణం అంతర్జ్వరం అసీతమత్. కనుక శృతి అంటే వేదం, స్మృతి అంటే వేదాంతం అన్నమాట. ఈ సూత్రాలకు జ్వరము తెప్పించిన వారెవరు అంటే బాహ్యులు, కుదృష్టులు. ఆసీతమత్ కనుక అంతర్జ్వరం అసీతమత్. ఆ మెడిసిన్, వైద్యురైన రామానుజుల వారు అవతరించి చక్కటి మెడిసిన్ తయారు చేశారు. వాటి శృతి స్మృతుల యొక్క ఆ ఆ జ్వరాన్ని పోగొట్టారన్నమాట వైద్యులైన భగవద్ రామానుజుల వారు. అని అద్భుతంగా అనుగ్రహించారు. అలా బౌద్ధ మతం మొట్టమొదటిగా పాషండ, ద్రుమషండ, దావ, దహన, పాషండ మతాలు. ఇప్పుడు ఒక మార్గాన మనం వెళ్ళాలి అంటే అడ్డు ఏమి ఉండకూడదు కదా. మార్గంలో వెళ్ళాలి అంటే ఏ అడ్లు ఉండకూడదు. ఒక మార్గాన వెళుతున్నాము అంటే పెద్ద పెద్ద చెట్లు, బాగా ఎక్కువగా దట్టమైన చెట్లు అడ్డంగా ఉన్నాయి అనుకోండి, ఒక మార్గాన మనం వెళ్ళగలమా? వెళ్ళలేము. ఒక అడవి మార్గంలో మనం వెళుతూ ఉంటే పెద్ద పెద్ద పర్వతాలు అడ్డుగా ఉన్నాయనుకోండి, మనం వెళ్ళగలమా? వెళ్ళలేము. ఒక మార్గాన వెళుతూ ఉంటే భయంకరమైన విష సర్పాలు, పాములు అడ్డుగా ఉన్నాయనుకోండి, మనం వెళ్ళగలమా? వెళ్ళలేము. అలాగే ఇప్పుడు పాషండ, ద్రుమషండ అంటే పెద్ద అడవి అన్నమాట. కాడు అంటే అడవి. ఆ అడవిలో అనేక చెట్లు ఉన్నాయన్నమాట. అడ్డుగా ఎక్కువ చెట్లు అడ్డుగా ఉండే ఆ మార్గాన్ని మనం వెళ్ళగలమా? అడవి మార్గంలో చెట్లు అడ్డుగా ఉంటాయి, వెళ్ళనే లేము. అలా అడవి ఏమిటి అంటే పాషండ మతాలు అన్నమాట. పాషండ మతాలు అడవి వంటిది. ఈ అడవిలో దట్టమైన చెట్లు ఉన్నాయన్నమాట, వెళ్ళనీయకుండా. ఏమిటా చెట్లు? సార్వాక మతం అనే ఒక చెట్టు, పెద్ద చెట్లు అన్నమాట. బౌద్ధ మతం అనే చెట్లు, తర్వాత జైన మతం అనే చెట్లు, మాయావాదులు అనే భయంకరమైన చెట్లు అడ్డుగా ఉన్నాయి. అడవి ఏమిటి ఇంతకీ? వేద మార్గం అన్నమాట. వేద మార్గంలో మనం వెళుతూ ఉంటే ఈ పాషండ మతాలు అంటే చార్వాక మతం, బౌద్ధ మతం, జైన మతం, మాయావాది మతం, ఇవన్నీ కూడా పాషండ మతాలు అంటారనమాట. కనుక వేద మార్గంలో మనం వెళుతూ ఉంటే ఈ పాషండ మతాలన్నీ కూడా అడ్డుగా ఉన్నాయి. ఆ అడ్డుని తొలగింప చేసిన వారెవరు? మన జగదాచార్యులైన స్వామి రామానుజుల వారన్నమాట. కనుక బౌద్ధ ద్వాంత అంటే చీకటి, అలాంటి చీకటిని పోగొట్టిన వారు వాసరపతి అంటే సూర్యుని వంటి మన రామానుజుల వారు. అయం ముని, చివరి పాదంలో చూడండి, రామానుజో అయం ముని. మనము రామానుజోయం ముని అంటే సరిపోతుంది, రామానుజ అయం ముని అనక్కర్లా. అర్థం చెప్పుకునేటప్పుడు విడదీసి చదవాలన్నమాట. మామూలుగా సేవించేటప్పుడు కలిపి సేవించేయచ్చును. రామానుజో అయం ముని. కనుక అలాంటి రామానుజుల వారికి ఎలాంటి వారండి రామానుజుల వారు? శ్రీరంగే సజయధ్వజో. శ్రీరంగానికి గరుడ ధ్వజం ఎలాగో అలా శ్రీరంగానికి ధ్వజం వంటి వారు, జయధ్వజం వంటి వారు భగవద్ రామానుజుల వారు. కనుక తిరువరంగానికి శ్రీరంగం తిరుత్తి వైతాన్ వాజియే అని రామానుజుల వారి యొక్క వాజి తిరునామాల్లో ఉంటుంది. కనుక తిరువరంగ శ్రీరంగ శ్రీని రెట్టింపు చేసిన వారు భగవద్ రామానుజుల వారు. రంగనాథుడికి అనేక మాలలు ఉన్నాయి, రంగనాథుడికి అనేక ఆభరణాలు ఉన్నాయి, రంగనాథుడికి అనేక వస్త్రాలు ఉన్నాయి, రంగనాథుడికి అద్భుతమైన అలంకారం ఉంది, రంగనాథుడికి తిరువారాధన చేయడానికిగా పాత్రలున్నాయి, రంగనాథుడికి ఉద్దరిని ఉంది అర్ఘ్యం పాద్యం సమర్పించడానికిగా, రంగనాథుడికి మంగళాశాసనము చేయడానికిగా రాత్రిపూట హారతులు ఇస్తారు కదా,
బియ్యపిండి హారతులు, ఆ బియ్యపిండి హారతులు కూడా ఉన్నాయి. అలాగే రంగనాథుడికి పెద్ద కొడి ధ్వజం ఉన్నది, ధ్వజ స్తంభం ఉన్నది. అలా రంగనాథుడికి జయ ధ్వజం ఉన్నది. ఎవరా జయ ధ్వజము అంటే రామానుజుల వారే జయ ధ్వజమట శ్రీరంగ రంగనాథుడికి అని అద్భుతంగా అనుగ్రహిస్తున్నారన్నమాట. కనుక అందరినీ జయించిన వారు మన భగవద్ రామానుజుల వారు. మన శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత సంప్రదాయాన్ని స్థాపించిన వారు ఈ కాలంలో, ఈ యుగంలో భగవద్ రామానుజుల వారు. ఎవరిని జయించారండి ఇంతకీ? వేటిని జయించారండి ఇంతకీ? ఎలా జయించారండి ఇంతకీ? ఎవరిని జయించారండి రామానుజుల వారు అన్నదానికి ప్రశ్న. ఎవరిని జయించారు? పాషండ ద్రుమషండ దావదహన శార్వాక శైలాసని బౌద్ధద్వాంత నిరాస వాసరపతి జైనేప కంఠీరవ మాయావాది భుజంగ భంగ గరుడా. అక్కడి వరకు అన్నమాట. కనుక మొట్టమొదటిగా అయం ముని అన్న దగ్గర అర్థముతో అనుభవించేటప్పుడు అక్కడ ఒకటి అని వేసుకోవాలి. శ్రీరంగే సజ్జయధ్వజో విజయతే దగ్గర 2 వేసుకోవాలి. ఎవరిని జయించారు రామానుజులు వారు అన్నప్పుడు అదో మొదటి పాదం. పాషండ ద్రుమషండ అక్కడ 3 అని వేసుకోవాలన్నమాట, అర్థానుసంధానంతో తెలుసుకునేటప్పుడు. ఇప్పుడు మొదటి పాదం చూడండి. పాషండ ద్రుమషండ దావదహన అక్కడ వరకు 1 అనుకున్నాం కదా. పాషండ మతాలు ఎలాంటివి? పాషండ మతాలు పరమన్నులు అన్నమాట. పాషండులు అంటే వేదముని నమ్మని వారు, వేదం ప్రమాణం కాదు అనేవారు, అసలు వేదాన్ని నమ్మని వారు పరమ నాస్తికులు అన్నమాట ఈ పాషండ మతాలు. అలా ద్రుమషండ, ద్రుమ అంటే చెట్లు, షండ ఒక చెట్టు కాదు, అనేక గుట్టలు గుట్టలుగా ఉండే చెట్లు అన్నమాట. కనుక పాషండ అంటే పరమ నాస్తికులు. అదే విధంగా మార్గములో అడ్డుగా ఉన్నవారు. ఎలా ఉన్నారు మార్గంలో అడ్డుగా ఈ పాషండులు? ద్రుమ అంటే చెట్లు. ఎలా? షండ ఎక్కువగా అనేక చెట్లతో అడ్డుగా ఉన్నారన్నమాట వేద మార్గంలో ఈ పాషండులు. కనుక పెద్ద చెట్లు అడ్డుగా ఉంటే అవతలకు మనం ఎట్లా వెళ్ళగలము? వెళ్ళలేము. వేద మార్గానికి అడ్డుగా ఉండే మతాలు ఇవన్నీ కూడా. ఆ మతాలను, ఆ పాషండ మతాలన్నిటినీ కూడా ఏం చేశారు రామానుజుల వారు? దావదహన, దావదహన. ఇప్పుడు ఆ చెట్లన్నీ కూడా నరికి వేయాలి అంటే చాలా కష్టం. ఎంతమంది కావాలండి? ఇన్ని గుట్టలు గుట్టలుగా ఉండే మార్గంలో ఉండే చెట్లను నరికి వేయాలంటే ఎంత కష్టము? ఎంతమంది కావాలి? ఎంత గుణపాలు అవన్నీ కావాలి కదా, పరసు కావాలి ఆ చెట్టుని నరగడానికి, అవునా? రంపం కావాలి. చూడండి, కేరళ పక్కం వెళ్తే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, దట్టమైన చెట్లు. ఆ చెట్టును నరికేటప్పుడు ఏం చేస్తారు? ఒక పెద్ద రంపాన్ని పట్టుకొని పైన చెట్టు కొమ్మ మీద నుంచి ఇలా 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 కోస్తూనే ఉంటారు. కనుక ఎన్నిసార్లు కొయ్యాలి, ఎన్ని చెట్లని కొయ్యాలి ఆ రంపంతో? ఎప్పటికీ ఆ చెట్లు పడేను కింద. ఆ చెట్లు పడ్డాయి అనుకోండి ప్రాణాలు పోతాయి, అవునా కదా? చెట్టు పెద్ద పెద్ద కొమ్మలు, కింద ఎవరైనా మనుషులు ఉన్నారనుకోండి, ఆ చెట్లు కొమ్మలు పడి ప్రాణాలే పోతాయి. అంత దట్టమైన చెట్లు. కనుక మనిషి ప్రాణం పోకూడదు. ఈ చెట్లు నరకాలి అంటే చాలా సమయం పడుతుంది. మరి ఏం చెయ్యాలి? చెట్లు తీసేయాలి అంటే వేద మార్గంలో పాషండ మతాలు. రామానుజుల వారు ఏం చేశారు అంటే, ఇప్పుడు అడవి ఉంది, అడవిలో పిచ్చి పిచ్చి మొక్కలన్నీ భయంకరంగా ఉన్నాయి. దాంట్లో పాములు, క్రిమికీటకాదులు భయంకరంగా ఉన్నాయి. విషపు పొగ పైకి వస్తూ ఉందన్నమాట. మరి అలాంటి దాన్ని ఎలా ఎలా పెకలించాలి అంటే అగ్ని పెడితే చాలు, అవునా? అగ్ని పెడితే ఆ మొక్కలు కానియండి, ఆ మొక్కల లోపల ఉండే భయంకరమైన విష వాయువులు కానియండి, విష మృగాలు కానియండి, అగ్ని పెడితే మొత్తం చెల్లా చెదురు, మొత్తం నాశనం అయిపోతుంది, అవునా కదా? అలాగే దావదహన, ఎంబెరుమానార్లు ఏం చేశారు? అగ్నిని పెట్టారన్నమాట. ఎప్పుడైతే అగ్నిని పెట్టారో ఆ అడవిలో భయంకరమైన గుట్టలు గుట్టలుగా ఉండే చెట్లకు
నిమిషంలో అవన్నీ మాడి మసై బూడిదైపోతాయి అన్నమాట. అలా మన రామానుజుల వారు ఆ పాషండ మతాలైన జైన, బౌద్ధ, చార్వాక, మాయావాది మొదలైన గుట్టలు గుట్టలుగా ఉండే చెట్లని మొత్తం కూడా అగ్ని పెట్టినట్టుగా, అగ్నిని పెడితే ఆ భయంకరమైన చెట్లు అరణ్యమంతా ఎలా అయితే మాడి మసైపోయి బూడిదైపోతుందో అలా మతాలన్నిటినీ కూడా అగ్ని పెట్టినట్లుగా నశింప చేశారట భగవద్ రామానుజుల వారు. ఉదాహరణ, విష్ణు పురాణంలో పరాశర మహర్షి కూడా అనుగ్రహించారు. కలౌ జగత్పతిం విష్ణుం సర్వ స్రర్శారం ఈశ్వరం అని ఒక అద్భుతమైన శ్లోకం. కలౌ జగత్పతిం విష్ణుం. మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏమండి లోకంలో ఇన్ని మతాలు ఉండాలా, ఒక విష్ణుమూర్తే ఉండొచ్చును కదా, సృష్టికర్త రక్షకుడు ఆయనే అంటున్నారు కదా, ఒక పరమాత్మే ఉండొచ్చును కదా, ఇన్ని మతాలు అవసరమా? పరమాత్మ ఒక్కటే ఉంటే, అంటే ఒక పరమాత్మనే ఆశ్రయించాలి, ఒక పరమాత్మే ఉన్నాడు అని చెబితే లోకంలో నాస్తికవాదం పెరిగిపోతుంది. అయితే ఆస్తికులు అవుతారు, లేకపోతే నాస్తికులు అవుతారు. అందుకుగా ఇన్ని మతాలు, ఇంతమంది దేవతలు అన్నమాట. కనీసం నాస్తికం కాకుండా ఏదో ఒక దేవతను ఆశ్రయిస్తున్నారుగా. మెల్లగా ఎప్పటికో అప్పుడు పరమాత్మను ఆశ్రయిస్తారు. మనమేమన్నా గొప్ప వాళ్ళమా అండి? ఈ జన్మలో ఇప్పుడు ఏదో భాగవత ఆచార్య కటాక్షంతో ఇప్పుడు ఎన్ని జన్మలెత్తాం మనం వెనకాల, ఎన్ని జన్మలెత్తామో లెక్క లేదు. ఇప్పుడు పెరుమాళను ఆశ్రయించాం. ఇప్పుడు వచ్చి మనం ఉపదేశాలు చేస్తూ ఉంటాం, ఒక్క నారాయణుడు ఉండొచ్చును కదా, ఒక్కరు మీరు మారొచ్చును కదా, అలా చెప్పొచ్చును, ఖండించకూడదు. ఎందుకంటే ఎన్నో మతాలను మనం దాటి ఇప్పుడు పెరుమాళ్ళ అనుగ్రహంతో, ఆచార్య అనుగ్రహంతో ఇప్పుడు ఆశ్రయించాం. అదే ఒక పరమాత్మే ఉంటే నాస్తికత్వం పెరిగిపోతుంది. కనుక పరమాత్మ ఇంతమంది దేవతలు ఎందుకు? ఇదిగో మీరు వర్షాన్ని కురిపించండి, పాపాలు చేసిన వాళ్ళు మీరు హింసించండి, ఇదిగో పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గానికి వెళతారు, భూలోక భువర్లోక సువర్లోకానికి అధిపతి ఇంద్రుడు, ఇంతమంది దేవతల్ని ఎందుకు ఏర్పాటు చేసాడు పరమాత్మ? నాస్తికవాదం పెరగకూడదు, వాళ్ళ కోరికల కోసం ఏదో ఒకలా దేవతను ఆశ్రయిస్తున్నారు కదా, నాస్తికత్వంలో లేరు కదా అని ఇంతమంది దేవతలు, ఇన్ని మతాలన్నమాట. కానీ ఇన్ని దాటుకుంటూ మనం పరమాత్మను ఆశ్రయించాలి. అది ఎంత కష్టమో చూడండి. లీలా విభూతిలో ఎన్ని మతాలు ఉన్నాయి, అన్ని మతాలను దాటుకుని 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 పరమాత్మను ఆశ్రయించాలి అంటే ఎన్ని జన్మలు ఎత్తుంటామో చూడండి, ఆలోచించండి. మిగతా వారు ఆశ్రయించలేదు అంటే వాళ్ళు ఇంకెన్ని జన్మలు ఎత్తాలో చూడండి. మనం ఆశ్రయించి ముందుకు వచ్చాము, మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. ఇప్పుడు సమాశ్రయణం అయినాము అంటే పెరుమాళకు దగ్గర అయినట్టే కదా. పెరుమాళకు దగ్గరగా వచ్చినట్లు వచ్చి మళ్ళీ ఇతర దేవతల దగ్గరకు వెళ్ళి మళ్ళీ పెరుమాళకు దూరమై అనేక జన్మలు ఎత్తాలి. కనుక ఎప్పుడైతే మనం సమాశ్రయణం అయినామో, ఆచార్య తిరువడి సంబంధం మనకి ఎప్పుడైతే లభించిందో ఇతరుల దగ్గరకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ దేవతలు కూడా పెరుమాళ్ళ తిరుమేనియే కాబట్టి. ఇప్పుడు నేరుగా మనం పెరుమాళ్ళనే ఆశ్రయిస్తున్నాం, ఇతర దేవతల జోలికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకు? ఆ దేవతలందరూ కూడా పెరుమాళ్ళ తిరుమేని స్థానం, శరీర స్థానం. పెరుమాళ్ళని ఆశ్రయించినప్పుడు మరి తనీగా వాళ్ళని ఆశ్రయించాలా? అవన్నీ దాటుకుని వచ్చాం మనం, అందరిని ఆశ్రయించాం. సూర్యుణ్ణో, శివుణ్ణో, దుర్గాదేవినో, ఇంద్రుణ్ణో, యమధర్మరాజునో, ఎంతమంది దేవతలు ఉన్నారో అంతమందిని ఆశ్రయించి ఇప్పుడు పెరుమాళ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు వెనక్కి వెళ్తానంటే ఎట్లా? ముందుకు వెళ్ళాలి తప్ప మళ్ళీ మనం వెనక్కి వెళ్ళకూడదు అన్నమాట. ఇలా లోకంలో నాస్తికవాదం పెరగకూడదు కాబట్టి ఇంతమంది దేవతల్ని సృష్టించాడు పరమాత్మ. కనుక ఎవరికైతే రామానుజ సంబంధం ఉందో వారికి మోక్షం తథ్యం, మళ్ళీ జన్మ రానే రాదన్నమాట. సరే, ఇప్పుడు పరాశర మహర్షి ఏమనుగ్రహించారు అంటే కలౌ జగత్పతిం విష్ణుం, సృష్టికర్త అయిన పరమాత్మను పాషండులు
ఆశ్రయించరు. ఎవరిని? పరమాత్మని. సృష్టికర్త ఎవరు? నారాయణాత్ బ్రహ్మో జాయతే, నారాయణాత్ రుద్రో జాయతే, నాన్ముగనై నారాయణన్ పడైతాన్. ఇదే వేదవాక్యం తిరుమడిసై పిరాన్ మొదటి పాసురంలోనే అనుగ్రహించారు, తిరుచెంద విరుత్తంలో, నాన్ముగన్ తిరువందాదిలో. ఇని అరిందేన్ ఈసర్కుం నాన్ముగర్కుం దైవం. ఇన్ని జన్మలకు తెలుసుకున్నాను స్వామి. ఇని అరిందేన్ ఏమి? ఈసర్కుం నాన్ముగర్కుం, అటు రుద్రుడికి నాన్ముగనైన ఆ బ్రహ్మగారికి దైవమువి రక్షకుడివి నీవని ఇన్ని జన్మలకు తెలుసుకున్నా అని అద్భుతంగా తిరుమడిసేపిర నాన్ముగన్ తిరువందాదిలో అనుగ్రహించారు. కనుక ఎందుకు ఏం సాయిస్తున్నారంటే పరాశర మహర్షి కలియుగములో పరమాత్మ అయిన సృష్టికర్త అయిన శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించారట కలియుగంలో. అంటే ఇప్పుడు మనం ఆశ్రయించాము అంటే పర్వాలేదు, తర్వాత కాలం ఎలా ఉండబోతుందో అయితే మనకు తెలియదు. కనుక బాగా పాషండ మతాలు విర్రవీగిపోతాయట, భయంకరంగా పెరిగిపోతాయట ఆ మతాలన్నీ కూడా. ఎప్పుడైతే వేదాన్ని నమ్మలేదో ఇంకా శ్రీమన్నారాయణని ఎక్కడ ఆశ్రయిస్తారు వాళ్ళంతా కూడా. కనుక రాబోయే కాలం అంతా కూడా గడ్డు కాలము అంటున్నారన్నమాట. ఎలా ఉండబోతోందో రాబోయే కాలం తెలీదు. మనం అప్పుడే ఇప్పుడున్న పెరుమాళ్ళ ఆళ్వార్ల ఆచార్యుల అనుగ్రహంతో శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించే భాగ్యము మనకు కలిగింది. అంటే నేను చచ్చిపోతాను, నాకు వైకుంఠం రాకపోతే మళ్ళీ నేను జన్మిస్తాను కదా, ఎలాగో అలాగా మళ్ళీ నేను జన్మించినప్పుడు నేను పెరుమాళ్లను ఆశ్రయించనా అని అనుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడైతే అయిపోయింది. ఎప్పుడో 80 ఏళ్లకో 70 ఏళ్లకో ప్రాణం పోయింది అనుకోండి అడియనికి, మళ్ళీ కర్మల వల్ల మళ్ళీ పుడతాను కదా, అప్పుడు మళ్ళీ ఆ కాలంలో నేను ఉంటానా? భయంకరమైన పాషండులు లోకాన్ని పరిపాలిస్తున్న సమయంలో నేను ఉంటానేమో అని అంతవరకు ఆలోచించాల్సిన అవసరం లేదంటున్నారు అనమాట ఆచార్యులు. ఎందుకంటే ఎప్పుడైతే పెరుమాళని ఆశ్రయించామో, శరణాగతి చేశామో, రామానుజ తిరువడి సంబంధం లభించిందో మళ్ళీ జన్మే లేదు, మోక్షమే. ఏమో మళ్ళీ నేను పుడతానేమో, నాకు జన్మ వస్తుందేమో అనుకుంటే నిజంగా వస్తుందట. కనుక విశ్వాసం ఉండాలి. రామానుజుల వారి తిరువడిగళ్ళ యందు నాకు మళ్ళీ జన్మ రాదు, నాకు మోక్షమే అనుకుంటే మోక్షం వస్తుందట. లేదు మళ్ళీ నాకు జన్మ వస్తుందేమో అనుకుంటే, ఏమో వీడికి పుట్టాలని ఉందేమో, సరే పుట్టిద్దామని మళ్ళీ పరమాత్మ పుట్టిస్తాడట ఈ లీలా విభూతిలో. కనుక కలియుగములో కలవు జగత్పతి, జగత్తుకే పతి అయిన విష్ణు ఆ శ్రీమన్నారాయణుణ్ణి కలియుగంలో ఎవరు ఆశ్రయించరు, సేవించడానికి రారు అని అద్భుతంగా పరాశరులు అనుగ్రహించారనమాట. అంటే విష్ణు ఆలయాలన్నీ కూడా తాళం వేసి ఉంటాయట. అది ఎప్పుడో ఏ కాలమో తెలియదు. మనం ఉండకూడదు, మనం వైకుంఠానికి వెళ్ళిపోవాలి ఆళ్వార్ల ఆచార్యుల అనుగ్రహంతో. కనుక సందేహమే లేదు, మోక్షం తథ్యం. అలాగే విష్ణు పురాణంలో ఎవరండి గొప్ప ఆచార్యులు అంటే వాక్ పటిమ, ఎవరికైతే అనర్గళంగా మాట చాతుర్యం ఉందో వారే ఆచార్యులుగా పరిగణిస్తారట. ఎవరికి పెళ్లి అవుతుందండి? పెళ్లి సమయంలో నువ్వు అబ్బాయివా నేను అమ్మాయినా సరే పెళ్లి, గుణాలు ఏమిటి, తర్వాత పరమాత్మ యందు విశ్వాసం ఉందా, విష్ణు సహస్రనామం తిరుప్పావై గోవిందనామాలైనా కనీసం వచ్చా లేదా, ఇవేమి పట్టించుకోరట. డబ్బుల ఎందే ఆశ, వీళ్ళు ఎంత ఇస్తారు, మేమెంత ఇవ్వాలి, బంగారం ఎంత పెడతారు, కట్నం ఎంత పెడతారు, ఎన్ని కోట్ల కట్నము, డబ్బుల గురించే మాటలు తప్ప అది ఎంత వయసు అయినా 18, 20 ఏళ్లలో పెళ్లి అవ్వాలి. సరే అవ్వలేదా 25 కన్నా అవ్వాలి, అవ్వలేదా కనీసం 30 కన్నా అవ్వాలి, 30 కూడా అవ్వలేదా సరే 35 కన్నా అవ్వాలి, ఇంకా అవ్వలేదా గొంతెమ్మ కోరికల వల్ల అవ్వట్లా. ఇదిగో నాకు 1 కోటి రూపాయలు ఉండాలి, పెద్ద బంగ్లా ఉండాలి, పెద్ద పెద్ద కార్లు ఉండాలి, ఇవన్నీ కోరితే ఎలాగండి, ఎక్కడ పెళ్లిళ్ళు అవుతాయి? కనుక కలియుగంలో పెళ్లిళ్ళు డబ్బుల గురించే జరుగుతూ ఉంటాయి, డబ్బులే ముఖ్యం అన్నమాట. అలాగే గొప్పవాడెవరండి, మంచివాడెవరండి కలియుగంలో? బాగా సంపద ఎవరికైతే ఉందో
వాళ్ళే మంచి వాళ్ళట. వాళ్ళు నీచులే అయినా అధర్మంగా డబ్బులు సంపాదిస్తున్నా వాళ్ళు డబ్బులు కలిగిన వాళ్ళండి, చాలా గొప్ప వాళ్ళండి అంటూ ఉంటారట లోకం. ఇదంతా కలియుగంలో జరుగుతూ ఉంటుందట. ఇంకా కలియుగంలో ఏముందో తెలిసిన నష్టము జల నష్టం అట. పల్లెటూర్లందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతారట. పల్లెటూర్లలో జనులే ఉండరట. అందరూ పట్టణాలకే తరలి వస్తూ ఉంటారట. ఇప్పుడు పల్లెటూర్లలో రైతులు ఉన్నారు కాబట్టే కొంచెం వరి ధాన్యం ఉంది కాబట్టి మనం తినగలుగుతున్నాం, నీరు చక్కగా తాగగలుగుతున్నాం. కానీ తర్వాత రాబోయే కాలంలో పల్లెటూర్లలో ఎవ్వరు ఉండరట, అందరూ పట్టణాలకే వచ్చేస్తారట. 100 మంది ఉండవలసిన ఒక అంతస్తులో 1000 మంది ఉన్నారనుకోండి, వాళ్ళకు నీరు ఎలా లభిస్తుంది? కనుక కలియుగములో రాబోయే కాలంలో జల నష్టం, నీరు కూడా ఉండదట. అలాంటి కాలం రాబోతుందట కలియుగంలో. అది ఎప్పుడో తెలీదు. రామానుజ దివ్యమంగళ విగ్రహమే మనకు రక్షకం కనుక ఎంబార్లు అనుగ్రహిస్తారు. ఇల్లయనక్కెదిరే కనుక ఆ రామానుజుల వారి దివ్యమంగళ విగ్రహము మనం స్మరించినా చాలు, తలిచినా చాలు, రామానుజ అని నామస్మరణ చేసినా చాలు, మనకు ఉజ్జీవనమే అన్నమాట. కనుక మన రామానుజుల వారు అలాంటి పాషండ మతాలు, వేద మార్గానికి అడ్డుగా ఉండే భయంకరమైన చెట్ల వలె గుట్టలుగా ఉండే చెట్లకి నిప్పు పెట్టి వాటిని నాశనము చేశారన్నమాట భగవద్ రామానుజుల వారు. అంటే వారు నాశనం చేసేసారు కదండి, తర్వాత రాబోయే కాలంలో మళ్ళీ ఎలా పెరుగుతూ ఉంటాయి? ఎంబెరుమానాలు వేంచేసి ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నాము, పాషండ మతాలు మనల్ని ఇబ్బంది పెట్టట్లా. కొంతకాలం జరగగా మళ్ళీ మహాచార్యులు ఎవరో ఒకరు అవతరించాలన్నమాట. మళ్ళీ ఆ మతాలన్నిటినీ కూడా నాశనం చెయ్యాలి సమూలంగా. ప్రకృతి అలా జరుగుతూ ఉంటుంది. అలాగే పరాశర భట్టర్ మనం ఆళ్వార్ల ఆచార్యుల నీడలో, తిరువడిగళ్ల నీడలో, పూర్వాచార్యుల వ్యాఖ్యానాల, ఆళ్వార్ల పాసురాలతో కాలాన్ని పొద్దుపుచ్చుకుంటే సురక్షితంగా ఉంటాం మనం. లేదా పాషండ మతాలలో మనం కూడా కొట్టుకుపోతాం అన్నమాట. జైనులంటే ఎవరో కాదు, బౌద్ధులంటే ఎవరో కాదు, చార్వాకులంటే ఎవరో కాదు, మాయావాదులంటే ఎవరో కాదు, మనమే అని అనుగ్రహిస్తున్నారు పెద్దలు. ఎలాగో ముందు తెలుసుకుందాం. పరాశర భట్టర్ తిరువరంగం ఆస్థానంలో వేంచేస్తున్నారు. ఆ కాలంలోనే, అంటే పరాశర భట్టర్ వేంచేస్తున్న కాలంలోనే నల్ల బట్టలు కలిగిన వాళ్ళు ఉండేవారట. అంటే అయ్యప్ప మాలను ధరించే వాళ్ళు అప్పుడే ఉండేవారట, విభూతి పెట్టుకునే వాళ్ళు అప్పుడే ఉండేవాళ్ళట. తిరువరంగంలో పరాశర భట్టర్ వెళుతున్నారు పెళ్లి పెరుమాళ్ళని సేవించుకోవడానికి. వెళుతూ ఉంటే ఎవరు నల్ల బట్టల వాళ్ళు వెళుతూ వాళ్ళ విభూతి పడిందేమో అన్న అనుమానం అన్నమాట పరాశర భట్టర్కి. భయం, అమ్మో ఈ పాషండుల యొక్క ఇంతకి అయ్యప్ప అనేవారు లేనే లేదు. అయ్యప్ప అనే వాళ్ళు నిజంగా అమ్మా లేనే లేరు. వాళ్ళు ఏం చెప్తారు? అయ్యప్ప అంటే రుద్రుడు శ్రీమన్నారాయణుడు కలిస్తే జన్మించిన వాడు అయ్యప్ప అంటారు. అసలు ఎక్కడ మోహిని అవతారం, ఎక్కడ పరమాత్మ, ఎక్కడ పంచ ఉపనిషన్మయ తిరుమేని? ఇప్పుడు పరమాత్మ కృష్ణయ్యగా అవతరించాడు. కృష్ణయ్యగా అవతరించినప్పుడు 5 లక్షల మంది గోపికలతో వెంచేస్తున్నాడు. అవునా? 5 లక్షల మంది గోపికలు. ఆయన కృష్ణయ్య గురించి ఏం చెబుతారు? అస్కలిత బ్రహ్మచారి, ఆత్మ పరమాత్మ సంబంధం గోపికలది, కృష్ణయ్యది అంటారు. ఇంకెక్కడ మోహిని అవతారానికి, రుద్రుడికి ఎక్కడ సంతానం కలిగే అవకాశం ఉంటుంది? కనుక లేనే లేదు అన్నమాట. అయ్యప్ప అన్నదే లేదు. తర్వాత కాలం వాళ్ళు ఏదో వాళ్లకు తగ్గట్టుగా ఏదో ఒక దేవతను ఏర్పాటు చేసుకుని ఇంత హడావిడి చేశారన్నమాట. కనుక ఆ విభూది పడిందేమో అన్న అనుమానం పరాశర భట్టర్కి. భయం వేసేసింది పరాశర భట్టర్కి. మనమైతే చక్కగా వాళ్ళు పక్కనే ఉంటే మనం పక్కనే కూర్చుంటాం, వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారని చక్కగా మనం కూడా ఆ సెండ్ ఆఫ్లు ఇచ్చి మరీ వస్తూ ఉంటాం. మన పరాశర భట్టరేమో భయపడుతున్నారు, అది మన మీద పడిందేమో.
పడటం కూడా విరుద్ధమే, మన స్వరూప నాశమే అది కూడా. ఆండాళమ్మ గారి దగ్గరకు వెళ్ళారు, పరిగెత్తుకుంటూ పరాశర పట్టారు. అమ్మగారు అది పడిందేమోనని అనుమానంగా ఉన్నది అని. చేసేదైతే ఏమీ లేదు. అబ్రాహ్మణ భాగవతోత్తముడి శ్రీపాద తీర్థం తీసుకోండి అన్నారట ఆండాళమ్మ గారు. చూడండి ఎంత బాగా చెప్పారు. బ్రాహ్మణ భాగవత శ్రీపాద తీర్థం కాదు, అబ్రాహ్మణ భాగవత శ్రీపాద తీర్థం తీసుకోండి. ఇప్పుడు ఎవరిస్తారు? వీరేమో శ్రీ వైష్ణవులు పరాశర పట్టారు. అబ్రాహ్మణ భాగవతోత్తములు తమ పాద తీర్థాన్ని పరమ విలక్షణమైన బ్రాహ్మణోత్తమ భాగవతులైన పరాశర పట్టరికి ఎవరిస్తారు తీర్థము? ఎవరిస్తారు తల్లి? నాకు ఇప్పుడు ఆ తీర్థము నాకు భయంగా ఉంది అని భయపడుతున్నారు పరాశర పట్టారు. ప్రాయశ్చిత్తం అయితే నేను చెప్పా, ఆ శ్రీపాద తీర్థం తీసుకోవడం మీ ఇష్టం, వెళ్ళండి వెతకండి అన్నారు ఆండాళమ్మ గారు. ఎదురుగుండా శ్రీపాద తాంగి నంబెరుమాళి మోస్తారు కదా, శ్రీపాద తాంగి వారు ఏం చేస్తున్నారట, వారు ఏం చేస్తున్నారు, వారి పాద తీర్థం తీసుకోండి అన్నారట. వెంటనే వారి దగ్గరకు వెళ్లి బ్రతిమిలాడి బామాలి వారి శ్రీపాద తీర్థం తీసుకున్నాక, అమ్మయ్య ఆ విభూతి పడి ఇంకా పడిందో లేదో తెలీదు, పడిందేమో అన్న అనుమానంతో భయపడిపోయినారు పరాశర భట్టర్. అంటే మనం ఎలా ఉండాలండి ఈ కాలంలో? ఆ సంబంధం ఉండకూడదు, ఆ స్పర్శ ఉండకూడదు. ఎందుకంటే మన మనసులు టక్కున మారిపోతాయి. నిజంగా ఇంతమంది మాలలు వేసుకుంటున్నారంటే వారు కరెక్ట్ ఏమో, అంత బాగా భజనలు చేస్తున్నారంటే వారు కరెక్ట్ ఏమో, నేనే తప్పుగా అపార్థం చేసుకుంటున్నానేమో అని మన మనస్సునే మార్చేంత ప్రకృతి అన్నమాట ఇది. దాని వల్ల మళ్ళీ పునరపి జననము, పునరపి మరణము, మళ్ళీ పునరపి జననము. కనుక మన పెద్దలంతా కూడా ఎంత టిటిడి ఛానలే అయినా, ఎంత భక్తి ఛానలే అయినా, ఎవరేం చెబితే అది అలా వింటూ ఉండకండి. మన రామాయణమే అయినా, మన భాగవతమే అయినా, మన మహాభారతమే అయినా, మన విష్ణు సహస్రనామమే అయినా, మన భగవద్గీతే అయినా ఇతరులు చెబుతున్నప్పుడు వినకూడదు. మన సంప్రదాయ స్వాములు మన పెద్దలు సాయిస్తుంటేనే వినాలి తప్ప, ఇతరులు ఎంత రామాయణం చెప్తున్నా మధ్యలో కుమార ఉత్పత్తి వస్తుంది, కుమారస్వామి జననం వస్తుంది. అక్కడ ఎంత బాగా చెప్తారండి కుమారస్వామి గురించి, రామయ్య కంటే కూడా బాగా చెప్తారు అక్కడ కుమార ఉత్పత్తి గురించి. మనం వింటున్నాం, ఎవరో చెప్తున్నారు కదా అద్వైతి అని. ఆ కుమార ఉత్పత్తి వినేసరికి మన మనస్సు చంచలం అవుతుందా అవదా? ఓ అంత గొప్పవాడా కుమారస్వామి, ఆశ్రయిద్దాము, అంతే అయిపోయింది. కనుక ఎవరు చెప్పినా ఇతరులు మన స్తోత్ర పాఠాలే అయినా, మన భగవద్గీత అయినా కూడా వినకూడదు. విన్నామా మనసు చంచలం అయిపోతుంది. వాళ్ళ ప్రారంభంలో, మధ్యలో, చివరిలో వారెవరినో తలుస్తారు, అవి వింటున్న మనం కూడా తలుస్తాము. కనుక పెరుమాళ్ళను ఆశ్రయించినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తే ఎలాగా? మళ్ళీ పునరపి జననం అన్నమాట. కనుక మన పెద్దలు జాగ్రత్తగా ఉండండి, ఈ మాయలో పడకండి అని ఎప్పటికప్పుడు మన సరైన దారిన పెట్టేవారు అన్నమాట మన ఆళ్వార్లు, మన ఆచార్యులు. అలా చార్వాక శైలాసని. ఇప్పుడు రెండో వైభవం చూడండి, చార్వాక శైలాసని. ఇప్పుడు చార్వాక మతం, చార్వాక మతానికి ఇంకొక పేరు ఏమిటి అంటే లోకాయత మతము అంటారు. చార్వాక మతానికి ఇంకో పేరు లోకాయత మతము. లోకానికి చాలా ఇష్టమైన మతం అన్నమాట ఈ చార్వాక మతం. అంటే వాక్ అంటే మాట, చార్వాక్ చాలా అందంగా మాట్లాడతారట వీళ్ళంతా కూడా. చూడండి, చార్వాక మతము అంటే వాళ్ళ మాటలతోనే జనులను వాళ్ళు వైపుకు తిప్పుకుంటారన్నమాట. కనుక బాగా పటిమ, బాగా అందమైన మాట చాతుర్యం కలిగిన వారు చార్వాక మతము అంటే. అలా ఆ చార్వాక మతాన్ని ఎలా పెకిలించారు? శైలాసని. శైలము అంటే ఏమిటి? కొండ. శైలము అంటే కొండ అన్నమాట. ఇప్పుడు వేద మార్గంలో వెళుతూ ఉన్నాం మనమంతా కూడా. ఇప్పుడు ఏమంటొచ్చింది? ఇందాక చెట్లు అంటొచ్చినాయి, ఇప్పుడు ఏమంటొచ్చింది? శైలము
కొండ అడ్డొచ్చిందనమాట. పెద్ద పెద్ద కొండలన్నీ అడ్డొచ్చినాయి. వేద మార్గానికి అడ్డుగా ఈ శార్వాక మతం అనే పెద్ద కొండలు ఉన్నాయన్నమాట. చూడండి, మనకి శ్రీరామాయణంలోనే మైనాకుడు గురించి వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు మన పెద్దలు. వెనకటి కాలంలో పర్వతాలకి కూడా రెక్కలు ఉండేవట. ఆ రెక్కలతో పర్వతాలు ఎగిరి ఎగిరి నగరాలు, పట్టణాలు, ఊర్ల మీద ఉండేవట. ఆ కొండలు రెక్కలు ఉండడం వల్ల ఎగిరి ఎగిరి కిందకు రావడం చేత ఆ కొండలు ఎక్కడైతే పెట్టాయో ఆ భూమి మీద ఉండే వాళ్ళందరూ చనిపోయేవారట. అప్పుడు అందరూ కలిసి ఇంద్రుని ప్రార్థించగా ఇంద్రుడి దగ్గర ఏముంది? వజ్రాయుధం ఉంది. ఆ వజ్రాయుధముతో కొండల రెక్కలన్నిటినీ కూడా నరికి వేశాడట. ఆ సమయంలోనే మైనాకుడు అదో తిరుపుల్లాని సముద్రం ఉంది కదా, ఆ సముద్రం లంకకు వెళ్లే దారిన ఆ సముద్రంలో రెక్కలు కలిగిన మైనాకుడు ఉన్నాడట దాక్కుని. అదే సమయం మన ఆంజనేయుడు వేంచేయడము, మైనాకుడిని స్పర్శ చేయడము, ఆ మైనాకుడు రెక్కలతో ఉన్న మైనాకుడు అన్నమాట. ఇంద్రుడి నుంచి తప్పించుకున్న మైనాకుడు అన్నమాట. అలా ఒక కొండకు రెక్కలుంటే వజ్రాయుధంతో ఎలా అయితే రెక్కలను నరికి వేశాడో ఇంద్రుడు, అలా చార్వాక మతం అనే కొండని వజ్రాయుధంగా రామానుజుల వారు వాటి రెక్కలను విరిచారట భగవద్ రామానుజుల వారు. కనుక ఇప్పుడు రామానుజుల వారు ఎవరు? వజ్రాయుధం వలె అవతరించి ఆ చార్వాక మతం యొక్క కొండల రెక్కలని నరికి వేశారట. ఆ శైలం, ఆ కొండని పొడి పొడి చేశారట, చూర్ణము చేసేశారట వజ్రాయుధం అనే భగవద్ రామానుజుల వారు. ఎంత అద్భుతంగా అనుగ్రహించారండి. తర్వాత రెండవ పాదం చూడండి. బౌద్ధ ధ్వాంత నిరాశ వాసరపతి. ధ్వాంత అంటే చీకటి అన్నమాట, భయంకరమైన చీకటి. ధ్వాంత అంటే బౌద్ధ, ఈ బౌద్ధ మతం అనే భయంకరమైన చీకటి. వాసరపతి, చీకటి ఎప్పుడిపోతుంది? సూర్యుడు ఉదయిస్తే చీకటి తొలగిపోతుంది. అలాగే ఈ బౌద్ధ మతం అనే చీకటిని పోగొట్టడానికిగా రామానుజ దివాకరులు సూర్యులు అవతరించారట. ఎంత అద్భుతంగా అనుగ్రహించారు చూడండి. తర్వాత జైనే పకంఠీరవః, జైన మతం ఇప్పుడు అన్నమాట. ఆ జైనం ఎలా ఉంది? జైన మతము పెద్ద ఏనుగుల వలె ఉందట ఈ మతం. ఇప్పుడు వేద మార్గానికి అడ్డేముంది? ఏనుగులు ఉన్నాయి. ఏంటా ఏనుగులు? జైన మతం అనే ఏనుగులు అన్నమాట. అయితే సింహము, ఏనుగు, ఎప్పుడైతే ఏనుగు కనిపించిందో సింహము ఆ ఏనుగు కుంభస్థలం మీదకు దూకి పంజా విసిరి ఆ పంజాతో ఆ ఏనుగు కుంభస్థలాన్ని ఆ నఖాలతో కోసి 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 రక్తమంతటిని తాగి చిందర వందర చేస్తుందట. ఏనుగు కుంభస్థలాన్ని, ఏనుగుని సంహరిస్తుందట ఒక పెద్ద సింహం. అలా జైన మతం అనే ఏనుగులను సమూలంగా నాశనము చేయడానికిగా యతిరాజ సింహం అవతరించారు అని అద్భుతంగా ఇక్కడ అనుగ్రహించారనమాట. జైనే బకంఠీరవః. తర్వాత నాలుగవ మతం ఏమిటి? మాయావాది భుజంగ భంగ గరుడ. మాయావాది ఇప్పుడు అద్వైతం అన్నమాట. ఎవరు మాయావాదులు అంటే అద్వైతం, శంకర భగవద్వాదుల మతం అన్నమాట. అయితే ఎలా ఇది? మాయావాది భుజంగ. భుజంగ అంటే భయంకరమైన కాలకూట విషము కలిగిన పెద్ద పెద్ద పాములు, సర్పాలన్నమాట. అలా మాయావాది అనే భయంకరమైన విషము కలిగిన పాములను సంహరించడానికిగా గరుడ అంటే గరుడాళ్వారు. ఎవరికైతే పాము కాటు వేసిందో గరుడ ముద్ర వేసి గరుడ మంత్రాన్ని అనుసంధానం చేస్తే ఆ విషం విరిగిపోతుందట. అలాగే ఈ మాయావాదులనే పాముల విషాన్ని పోగొట్టడానికిగా, ఆ పాముల్ని సంహరించడానికిగా గరుడాళ్వార్ల వలె మన ఎంబెరుమానార్లు అవతరించారట. కనుక త్రైవిధ్య, త్రైవిధ్య, త్రై అంటే
వేదాలన్నమాట. కనుక వేదాన్ని ఎవరైతే ప్రమాణంగా భావిస్తారో ఆ ఆశ్రితులకు, ఆ భాగవతోత్తములకు, ఆ అడియారులకి చూడామణి, శిరస్సును ధరించే గొప్ప చూడామణి అట. ఎవరండి ఇంతకీ వీరు? పాషండ మతాలను, చెట్లను, అడవిలో ఉండే భయంకరమైన గుట్టలు గుట్టలుగా ఉండే చెట్లకు నిప్పు పెట్టిన వారెవరండి? చార్వాక మతం అనే కొండలను వజ్రాయుతంతో పెకలించిన వారు ఎవరండి? బుద్ధ బౌద్ధ మతాన్ని, బౌద్ధ మతం అనే చీకటిగా అయితే ఆ చీకటిని సమూలంగా నాశనము చేసే సూర్యులు ఎవరండి? జైన మతం అనే ఏనుగులను కుంభస్థలం మీదకు దూకి ఆ జైన మతాన్ని నాశనము చేసిన సింగం ఎవరండి? మాయావాది, అద్వైతం ఆ పాములుగా భావించి ఆ పాముల్ని నాశనము చేసిన వారు ఆ గరుడన్ ఎవరండి? ఆశ్రితుల, అంటే ప్రమాణముగా, వేదము ప్రమాణముగా భావించే ఆశ్రితుల శిరోభూషణము ఎవరండి? అంటే శ్రీరంగే సజయధ్వజో విజయతే, శ్రీరంగానికి విజయధ్వజమైన కొడి అయిన రామానుజ అయం ముని, రామానుజోయం ముని అని అద్భుతంగా ఈ శ్లోకంలో అనుగ్రహించారు మన ఆచార్యులు. ఇది పైన పైన అర్థమే, ఇంకా విశేష అర్థంలోకి మనం వెళ్ళలేదన్నమాట. ఈసారి మన పిల్లలకు చాలా డౌట్స్ ఉంటాయి. మన పిల్లలకు అక్కర్లా, మనకే చాలా డౌట్స్. ఏమండి ఇన్ని మతాలు, ఆ మతాల్లో లోపాలు ఏమిటండి, మన విశిష్టాద్వైతం ఎలా చెప్పిందండి, వాళ్లకు వేదం ఎందుకు ప్రమాణం కాదు, మనకు వేదం ఏ రకంగా ప్రమాణము, ఇలా అన్న వారందరి డౌట్స్ ఈ శ్లోకంలో క్లారిఫై చేశారన్నమాట మన పెద్దలు. ఆయా మతాలు ఏమిటో అద్భుతంగా అనుగ్రహించారు. ఒక్కసారి ఆ మతాల గురించి చెప్పుకుందామా? 18 మతాలు, 18 మతాలు అంటారు కదా. ఏమిటా 18 మతాలు? ఉదాహరణ, మనకు భగవద్ విషయం, అందరూ పెద్దలందరూ భాగవత గోష్ఠి అంతా కూడా పెద్దల దగ్గర భగవద్ విషయం వింటూ ఉన్నారు. శ్రీయపతి పడి పూర్తయిపోయి ఉంటుంది. మొదల్ శ్రీయపతి పడి, ఇరండాన్ శ్రీయపతి పడి, మూన్నాన్ శ్రీయపతి పడి అని అవతారికలు అన్నమాట. భగవద్ విషయానికి 3 అవతారికలు అనుగ్రహించారు మన నంబిళ్ళయ్య గారు 7 వ్యాఖ్యానంలో. సో ఆ వ్యాఖ్యానంలో అన్ని వచ్చేస్తాయి, అందరికీ తెలుసును. కాకపోతే ఈ శ్లోకాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి ధాటి పంచకము ఒక్కసారి ఆ మతాలు ఏమిటో ఒక్కసారి క్లుప్తంగా చెప్పుకుందాము. రేపు విపులంగా చెప్పుకుందాం అన్నమాట ఆ వాటి గురించి అంతా కూడా. ఆళ్వార్లు, స్వామి నమ్మాళ్వార్లు తిరువాయుముజి దివ్య ప్రబంధంలో ఇన్ని మతాలను నిరసించారు అని అద్భుతంగా నంబిళ్ళయ్య గారు అవతారికలో అనుగ్రహించారు భగవద్ విషయంలో. ఇంతకీ ఏమేమి మతాలండి అవి? 11 మతాలు, బాహ్య మతాలు. ఎన్ని మతాలు? 11 మతాలు, బాహ్య మతాలు. 7 మతాలు కుదృష్ట మతాలు అన్నమాట. 7 మతాలు కుదృష్ట మతాలు. మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. బాహ్య మతాలు అంటే వేదం ప్రమాణం కాదు వాళ్లకు, వేదము నమ్మరు, వేదం లేదు అనే నాస్తికులు. కుదృష్టులు అంటే వేదం నమ్మిక కలిగి ఉన్న వాళ్ళు కానీ తప్పుగా వాళ్ళకు తోచిందల్లా అర్థము చెప్పే వారిని కుదృష్టులు అంటారు. కనుక బాహ్య మతస్థులు ఎంతమంది? 11 మతాలు. కుదృష్టులు ఎంతమంది? 7 మతాలు అన్నమాట, కుదృష్ట మతాలు. చూడండి, ఇప్పుడు బాహ్య మతము అంటే మొట్టమొదటిగా చార్వాక మతము. ఇందాక చెప్పుకున్నాం, చార్వాక మతము అంటే చాలా అందంగా మాట్లాడతారు, వాక్ పటిమ కలిగిన వారు ఈ చార్వాకులు. ఎవరో కాదు, మనమే. ఇప్పుడు ఈ మతాలు, జైన మతం ఎవరో కాదు, బౌద్ధ మతం ఎవరో కాదు, చార్వాక మతం ఎవరో కాదు, కుదృష్టులు ఎవరో కాదు, మనమే అంటున్నారు మన పెద్దలు. ఎందుకంటే ఇప్పుడు మనం వింటున్నాం కదా మతాల గురించి, దాంట్లో ఒక్కటున్నా మనం చార్వాక మతమే. బాగా ఉందన్నమాట అడియనికైతే చార్వాక మతం. ఏమిటి చార్వాక మతము? దేహమే ఆత్మ అనుకునేవారు, దేహమే ఆత్మ అనుకునేవారు. చూడండి, మనం సమాశ్రయణమైనాము, పరమాత్మ యందు ప్రావణ్యం కలిగి ఉన్నా ఆత్మయాత్ర కంటే కూడా దేహయాత్ర ఎందే ప్రేమ మనకందరికి, అవునా? కనుక చార్వాకులు అంటే వేరెవరూ కాదు, మనమే అంటున్నారు అన్నమాట మన పెద్దలు. కనుక దేహము ఎందే ప్రేమ.
4 పూటలు తినాలి. 4 పూటలే కాదు, మధ్య మధ్యలో తీసుకోవాలి. ఏవేవో పానీయాలు తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకు డైట్ అని చెప్తూ ఉన్నారు. మామూలుగా రోజు 3 పూటలు తింటే అంత పనుండదు. అదే డైట్ పాటిస్తున్నాం అనుకోండి, వాళ్ళ కోసం కూరలు, ఎవరైతే డైట్ ఫాలో అవుతున్నారో రకరకాల కూరలు తరగాలి. పళ్ళనుకోండి రకరకాల పండ్లు తరగాలి. ఏవో జ్యూసులు అనుకోండి వాటి కోసంగా ఏవేవో పళ్ళు తరగాలి. అది పొద్దున ఒకసారి, మళ్ళీ పొద్దున 6 గంటల కల్లా ఏదో వేడి నీళ్లు తాగాలి అంటారు. తర్వాత 9 గంటకల్లా స్నానం చెయ్యంగానే ఏదో కొంచెం మళ్ళీ ఏదో ఫ్రూట్ సలాడ్ ఏదో తీసుకోవాలంటారు. మళ్ళీ 11 గంటల కల్లా ఒక పెద్ద గ్లాసు మజ్జిగ తీసుకోవాలంటారు. మళ్ళీ ఆ అన్నానికి ఇంకా అన్నం తినక ముందే ఏదో కొంచెం ఓట్స్ లాంటిది లైట్ గా తీసుకోండి అంటారు. మళ్ళీ అన్నము, మళ్ళీ చపాతీ కావాలి, ఏదో రోటీ కావాలి, ఎక్కువ కూర కావాలి, ఆకుకూర ఎక్కువ తినండి అంటారు. అది ఎంత కష్టపడి అవన్నీ చేయాలి అంటే సరే. మళ్ళీ మధ్యాహ్నం అయింది అనుకోండి, 3 గంటల కల్లా మళ్ళీ పెద్ద గ్లాసు జ్యూసో లేకపోతే మజ్జిగో తాగండి అంటారు. 6 గంటల కల్లా ఒక సలాడ్ ఏదన్నా తీసుకోండి, అది వెజ్ సలాడ్ కానివ్వండి, ఫ్రూట్ సలాడ్ కానివ్వండి అంటారు. మళ్ళీ రాత్రి పూట ఒక 2 చపాతీలు బాగా ఎక్కువ కూర తీసుకోండి అంటారు. ఎంత పనండి. అదే పొద్దున కొంచెం సాయంత్రం కొంచెం తీసుకుంటే ఎంత హాయి శరీరానికి, గుణానుభవం కోసంగా. కనుక చార్వాకం అంటే దేహమే ఆత్మ. మనమే కదండి చార్వాక మతస్థులు అంటే, ఎవరో కాదు మనమే. దేహము ఎందే ప్రేమ అన్నమాట. దేహాన్ని పోషిస్తూ ఉన్నాం, ఆత్మని కాదు, దేహాన్ని పోషిస్తూ ఉన్నాం. మనకు తిరుమంగై మన్నన్ పెరియవచ్చాన్ పిల్లగల్ వ్యాఖ్యానంలో అనుగ్రహిస్తారు. ప్రారంభంలోనే శరీరాన్ని ఎలా చూసుకోవాలి, ఆత్మని ఎలా చూసుకోవాలి. శరీరాన్నేమో ఎండలో ఉంచాలి, ఆత్మనేమో నీడలో ఉంచాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, ఆత్మని ఎండలో ఉంచుతున్నాము, శరీరాన్ని నీడలో ఉంచుతున్నాము. ఇప్పుడు మధుర మంగళము, ఎంబార్ల తిరునక్షత్రం, సహస్రాబ్ది అద్భుతంగా జరుగుతోంది. వెళ్దామా అంటే రూమ్స్ బాగుంటాయా, డబల్ కాట్ ఉంటుందా, మేము కింద పడుకోలేము, వెస్ట్రన్ బాత్రూమ్స్ ఉంటాయా, మాకంతా వసతి ఉండాలి. ఈ ఎంబార్లను అనుభవించడానికి వెళ్తున్నామా, లేకపోతే రూములో ఆనందంగా కాలాన్ని గడపడానికి వెళ్తున్నామా? కనుక శరీరం లేదండి, కొంచెం ఎండలు ప్రారంభమైనాయి కదా, మాకు 2 టైర్ ఏసీ అయితే బాగుంటుంది, లేకపోతే 3 టైర్ ఏసీ అయితే బాగుంటుంది, ఆర్డినరీ ట్రైన్ అయితే మేము రాలేము, బస్ అయితే ఇలా కూర్చోలేము, దాన్ని ఏదో అంటారు వెనక్కి కూర్చోవాలి, బస్ లో ఏసీ ఉందా లేదా. శరీరం వ్యామోహము, శరీరం గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం అన్నమాట. కనుక చార్వాక మతము అంటే ఆత్మని పట్టించుకోరు, శరీర పోషణే అన్నమాట. వాళ్ళు ఏమంటారంటే చార్వాక మతాన్ని ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే, మనకు కనిపించే శరీరాన్నే మనం నమ్మాలి, శరీరాన్ని బాగా పోషించుకుంటే చాలు. ఆత్మ కనిపించదు కాబట్టి ఆత్మ లేదు, పరమాత్మ కనిపించడు కాబట్టి అసలు పరమాత్మే లేడు. కనుక శరీరమే బాగా మనం చూసుకోవాలి. శరీరాన్నే నమ్ము, ఆత్మని కాదు. బాగా నెయ్యి బాగా వేసుకుని తిను, బాగా వెన్న తిను, ఈ శరీరాన్ని బాగా పోషించు. అలాగే పన్నీరు స్నానము చెయ్యి. శరీరం అంత బాగుంటే మనం అంత బాగుంటాం. శరీరం ఎందే. ఇది చార్వాక మతం అన్నమాట. తర్వాత రెండవది బౌద్ధ మతం. ఇవంతా కూడా బాహ్యులు. తర్వాత రెండవ మతం బౌద్ధ మతం. వీళ్ళదేమిటి, అంతా శూన్యము. బౌద్ధ మతము వాళ్ళ నినాదం ఏమిటి, అంతా శూన్యము. బుద్ధుడికి 4 శిష్యులు అన్నమాట. వైభాషికన్, సౌత్రాంతికన్, యోగాచారన్, మాధ్యమికన్. ఇలా బుద్ధుడికి 4 శిష్యులు. బుద్ధుడే చెప్పారనమాట, నాకు 4 శిష్యులున్నా మాధ్యమికనే నా సిద్ధాంతాన్ని మళ్ళీ ప్రచారం చేస్తున్నాడు. మరి మిగతా 3 అంతా శూన్యం అంటే ఎవరు వింటారండి ఉపన్యాసము? అందుకు మిగతా 3 మార్చేశారు బుద్ధ మతమే. బుద్ధుడు చెప్పింది అంతా శూన్యమని చెప్పాడు, మాధ్యమికన్ బుద్ధుడు చెప్పిందే చెప్పాడు. మిగతా 3 వైభాషికన్ కానివ్వండి, సౌత్రాంతికన్ కానివ్వండి, యోగాచారం కానివ్వండి, బుద్ధుడి దగ్గరే విని
బుద్ధుడు చెప్పింది చెప్పకుండా అంతా శూన్యం అంటే ఎవరు వస్తారు మన మతంలోకి అంటూ వాళ్ళు మార్చేసి వాళ్ళ మతాలను ప్రచారం చేసుకున్నారు అన్నమాట. కనుక బుద్ధుడున్న కాలంలో నా మతానికి తర్వాత జీవం పోసేవాడెవరు అంటే మాధ్యమికనే అని బుద్ధుడే చెప్పారన్నమాట. సర్వం శూన్యం అని వీళ్ళ మతం అన్నమాట. మరి మోక్షం ఏమిటండి బుద్ధ మతానికి? మోక్షం అంటే చాలా చాతుర్యంగా చెప్పారు మన పెద్దలు. చూడండి, ఇప్పుడు జ్ఞానము వల్ల ఒక భాగవతుల పురుషకారంగా ఆచార్య తిరువడిగళ్లను ఆశ్రయించి శరణాగతి చేసి వైకుంఠానికి వెళతాం. మోక్షం అంటే వైకుంఠం అని కదా, కనుక మోక్షానికి వెళతాం. మరి బుద్ధుల యొక్క మోక్షం ఏమిటండి? వాళ్ళకు జ్ఞానము అంటే జ్ఞానం కలిగి ఉండాలి కదా. జ్ఞానం ఉంటే భాగవతులు ఆచార్యుల ద్వారా మోక్షానికి వెళతాం. మరి బుద్ధ మతానికి ఏమిటి? జ్ఞానము అంటే శూన్యమే, మోక్షము అంటే శూన్యమే, శరణాగతి అంటే శూన్యమే, మోక్షానికి వెళ్ళడము శూన్యమే, ఇంకేమి మొత్తం శూన్యం అన్నమాట బుద్ధ మతం అన్నమాట. ఇది చెప్పడానికి బుద్ధుడు వచ్చారన్నమాట. అంతా శూన్యమే అని చెప్పడానికి. సరే, తర్వాత జైన మతం అంటే ఏమిటి? జైనులు దిగంబరులు అంటారు, శ్వేతాంబరులు అంటారు. దిగంబరులు అంటే వారు అసలు ఒక వస్త్రం కూడా కట్టుకోరు, దిగంబరంగా ఉంటారు. నెమలి పింఛాన్ని, పెద్ద నెమలి ఇక్కడి పట్టుకుని ఉంటారు ఆ దిగంబరులు. తింటూ ఉంటారు, ఒక పాత్ర, భిక్షా పాత్ర పట్టుకుని ఉంటారన్నమాట. బోడి గుండుతో, కొంచెం కూడా కేశాలు లేకుండా బోడి గుండుతో దిగంబరంగా నెమలీకల్ని పట్టుకుని ఒక పాత్ర చేతిన పట్టుకుని ఉండేవారు ఆ దిగంబరులు, శ్వేతాంబరులు. తర్వాత నైయాయిక మతం, వైశేషిక మతం. నైయాయిక మతానికి అక్షపాదర్ ప్రవర్తనం చేశారు. వైశేషిక మతానికి కణాధర్ ఈయన ప్రవర్తనం చేశారనమాట. వీళ్ళదేమిటి నినాదము? పరమాణువే జగత్ కారణము. పరమాణువు ఎలా జగత్ కారణం అవుతుంది? పరబ్రహ్మం కదా జగత్ కారణము. ఉపాదాన నిమిత్త సహకారి కారణం ఎవరు? ఉపాదాన కారణం ఎవరు? పరమాత్మ. కానీ వీళ్ళ నినాదం ఏమిటి? ఈ నైయాయిక వైశేషిక పరమాణువే జగత్ కారణం, సృష్టి జగత్ కారణం పరమాణువే అంటారన్నమాట. మనకు బ్రహ్మ ఉపాదాన కారణం. బ్రహ్మం ఉపాదాన కారణం అయితే వైదికం. పరబ్రహ్మం ఎవరు? శ్రీమన్నారాయణుడు. కనుక శ్రీమన్నారాయణుడే ఉపాదాన కారణము అంటే మన వైదిక సిద్ధాంతం. అలాగే పరమాణువే ఉపాదాన కారణము అంటే అది నైయాయిక వైశేషిక సిద్ధాంతం అన్నమాట. తర్వాత సాంఖ్యం, కపిలాచార్యులు ప్రవర్తకాచార్యులు అన్నమాట సాంఖ్య మతానికి. తర్వాత యోగాచారం, చతుర్ముఖ బ్రహ్మ గారే ప్రవర్తనం చేశారు యోగాచార మతాన్ని. తర్వాత కుమారిల భట్టర్ మీమాంస, ఈశ్వరం లేనే లేడు అంటారనమాట. ఈ కుమారిల భట్టర్ అనే ఆయన వేదం ఉంది కానీ పరమాత్మ లేడు, కర్మమే ప్రధానము. కర్మ, ఇప్పుడు ఒక కర్మను ఆచరించామనుకోండి, ఆ కర్మను ఆచరించగా అపూర్వం వస్తుంది మనకు. ఆ అపూర్వమే మోక్షము, ఆ అపూర్వమే ఫలాన్ని ఇస్తుంది తప్ప పరమాత్మ లేనే లేడు అనే వారు కుమారిల భట్టర్ అనే మతం అన్నమాట. చూడండి, ఉదాహరణ, ఇప్పుడు హోమం చేశారు. హోమం చేయగానే స్వర్గం కోసంగా జ్యోతిష్ట హోమం చేశారు. జ్యోతిష్ట హోమం చెయ్యంగానే యజ్ఞం పూర్తవ్వగానే వాళ్ళకు స్వర్గం వచ్చేస్తుందా? హోమం అవ్వగానే స్వర్గం రాదు, వాళ్ళ శరీర అవసాన సమయంలో వాళ్ళకు స్వర్గం వస్తుంది. వీళ్ళు ఏమంటారంటే కుమారుల భట్టర్ సంప్రదాయము ఆ సిద్ధాంతం ఏమిటి అంటే, ఇప్పుడు నువ్వు ఒక పని చేసావు అంటే దాని నుంచి ఒక అపూర్వం వస్తుంది, ఇంకో పని చేసావు అంటే ఇంకో అపూర్వం వస్తుంది, ఇంకో పని చేసావు అంటే ఇంకొక అపూర్వం వస్తుంది. ఈ అపూర్వాలన్నీ కలిస్తే మహా అపూర్వం అవుతుంది. ఇంకో కర్మ చేయగా ఆ మహాపూర్వము నుంచి పూర్వము పూర్ణము రాగా అదే మోక్షము అని చెప్పే సిద్ధాంతం అన్నమాట అపూర్వం. రామానుజుల వారు విని మీ వాదనే అపూర్వంగా ఉంది అన్నారట రామానుజుల వారు. ఇప్పుడు యజ్ఞ భగవానుడు అంటే ఎవరు? ఆ యజ్ఞము అగ్ని అంతరాత్మగా ఉండే పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తాడు తప్ప ఆ యజ్ఞం మనల్ని అనుగ్రహిస్తుందా? యజ్ఞం అచేతనమైనది. ఇప్పుడు ఇంద్రుడు కానియండి, అగ్ని కానియండి, ప్రళయ సమయం వస్తే వాళ్ళందరూ కూడా
పెరుమాళ తిరుమోనిలోకి చేరతారు. ప్రళయ సమయంలో ఏమీ ఉండదు. మహాప్రళయ సమయంలో ఒక పరమాత్మే, మీరు ఆశ్రయించే దేవతలు కూడా ఉండరు. మహాప్రళయ సమయంలో ఉండే ఒక్క పరమాత్మే ఏం చేసి ఉంటాడు. ఆ పరమాత్మే మోక్ష ప్రదాత తప్ప ఏదో కర్మను ఆచరిస్తే అపూర్వం వస్తుంది, మహాపూర్వం వస్తుంది, ఆ మహాపూర్వమే మోక్షము అనే సిద్ధాంతం అన్నమాట ఈ కుమరిల భట్టర్ సిద్ధాంతము. కనుక 11 మతాలు, వీరంతా కూడా బాహ్యులు, బాహ్య మతస్థులు అన్నమాట. అలాంటి మతాలన్నిటినీ కూడా పాషండ, ద్రుమషండ, దావ, దహన, శార్వాక, శైలాసనిహి అని అద్భుతంగా అనుగ్రహించారు మన పెద్దలు. చూడండి 11 మతాలు ఏమిటో. చార్వాకం ఒకటి, బౌద్ధం, బుద్ధుడు పెట్టిన మతం ఒకటి, తర్వాత 4 శిష్యులు ఉన్నారు కదా, 3, 4, 5, 6 4 శిష్యులు, తర్వాత జైనం 7, నైయాయికం 8, వైశేషికర్ 9, సాంఖ్యం 10, యోగాచారం కుమరిల భట్టర్ 11. ఇలా 11 బాహ్యులు అన్నమాట వీళ్ళంతా కూడా. తర్వాత కుదృష్టులు, వీళ్ళెంత మంది? 7 మతాలు అన్నమాట, కుదృష్ట మతాలు. మన ఆర్తిక్ ప్రబంధంలో స్వామి మనవాళ మామునిగా శంకర, భాస్కర, యాదవ, బాట, బిరబాకరర్ తంగళ్ మతం అని అనుగ్రహించిన ఆర్తిక్ ప్రబంధంలో కుదృష్టులు వీళ్ళెవరు? వేదముని నమ్మి వేదం ప్రమాణమని ఒప్పుకుని తప్పుగా అర్థాలు చెప్పిన వాళ్ళు అన్నమాట ఈ కుదృష్టులంతా. శంకర, భాస్కర, యాదవ, భాట్ట, ప్రభాకర, పశుపతి, ఏకాయనర్, ఇలా 7 మతాలన్నమాట. ఒక శైవం ఒక శివభక్తన్ ఒక గురువుల దగ్గరకు వచ్చి కంచి స్వామి దగ్గరకు వచ్చి మనవాళ మామునిగల్ శంకర, భార్కర, యాదవ, భాట్ట, ప్రభాకర అని అనుగ్రహించారు. దీంట్లో శైవము లేదే అని ఒక శివభక్తను వచ్చి అడుగుతున్నట్ట కంచి స్వామిని. వాళ్ళు చాలా అద్భుతంగా సాయించారు. తంగళ్ మతం అన్నారు కదా, తంగళ్ మతం అంటే శైవులు అని అనుగ్రహించారు కాంచి స్వామి అన్నమాట. తంగళ్ మతం అంటే శైవులు. వీళ్ళలో అనేక వ్యత్యాసాలు ఉన్నాయన్నమాట ఈ శైవంలోనే. ఎవరు వాళ్ళు అంటే కాపాలికర్, తర్వాత పాశుపతర్, శైవం, వాళ్ళల్లోనే అనేక గ్రూప్స్ ఉన్నాయి శైవంలోనే. శివలింగం లింగధారణ చేసేవాళ్ళు కొందరు, లింగమే ధరించేవారు కొందరు, లింగారాధన చేసేవారు కొందరు, నటరాజ ఆరాధన చేసేవారు కొందరు, రుద్రాక్షల్ని ఆరాధించేవారు కొందరు, కాపాలికర్ బూడిద రాసుకుని భస్మం రాసుకుని శ్మశానంలో ఉండేవారు కొందరు. కనుక ఈ శైవములోనే అనేక వ్యత్యాసాలు ఉన్నాయన్నమాట. తర్వాత ఏకాయనర్, ఏకాయనర్ అంటే వీరే మధ్వులు అన్నమాట. ఏకాయన మతం అంటే మధ్వులు. మనకు శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత సిద్ధాంతం ఏమిటి అంటే, తాయాలు పురుషకారంగా శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించి తాయాలు పురుషకారంగా పెరుమాళ్లకు శరణాగతి చేస్తాము మనము కదా. కైంకర్యము ఆ చేర్తికి, ఆ మిథునానికి కైంకర్యం చేస్తాం. కానీ ఏకాయనర్ ఆ మతంలోనే ఉండి చూడండి, జీవాత్మ వైకుంఠానికి వెళ్ళగా కైంకర్యం చేయవలసిన అవసరమే లేదు. మన సంప్రదాయం ఏమిటి? జీవాత్మ అనన్యాల శేషభూతన్, అది లీలా విభూతిలో ఉన్న దాసుడే, వైకుంఠానికి వెళ్ళిన దాసుడే. మనం ఇప్పుడు ముముక్షువులం, ఇక్కడ ముక్త పురుషులు అవుతాం వైకుంఠానికి వెళ్ళి. ముక్త పురుషులుగా అయినా వైకుంఠంలో మనం దాసులమే. కానీ ఏకాయన మతం ఏమిటి? జీవాత్మ మోక్షానికి వెళితే స్వతంత్రుడైపోతాడు, దాసుడు కాదు. కనుక పిరాట్టిని ఆశ్రయించనక్కర్లేదు. పరమాత్మ ఏకాయనంటే పరమాత్మ ఒక్కడే. జీవాత్మ మోక్షానికి వెళితే జీవాత్మ కూడా దాసుడు కాదు, స్వతంత్రుడే అని ఏకాయన మతం. ఇలా ఉత్కృష్ట మతాలు 7 అన్నమాట. మొత్తము బాహ్య మతాలు 11, కుదృష్ట మతాలు 7. మొత్తం ఎన్ని మతాలు? 18 మతాలన్నమాట. ఈ 18 మతాలను నిరసించిన వారు మన రామానుజో విజయతే యతిరాజ రాజః శ్రీరంగే స జయధ్వజో
విజయతే రామానుజోయం మునిహి. మిగతా వైభవాన్ని రేపటి రోజున తెలుసుకుందాం. రేపటి రోజున ప్రారంభంలోనే మన కూరత్తాళ్వాన్ తనియన్కి అర్థము, ఎంబార్ల తనియన్కి అర్థము, ముదలయ్యాండాన్ తనియన్కి అర్థము, అలాగే కృష్ణయే రామానుజుల వారిగా అవతరించారా అని యతిరాజ సప్తతిలో చాలా అత్యద్భుతంగా వేదాంత దేశికర్ అనుగ్రహించారన్నమాట. కన్ననేమి చేశాడు, రామానుజుల వారు ఏం చేశారు, ఆ వైభవాన్ని అలాగే మొదటి శ్లోకంలో ఇంకా విశేష అర్థాలను రేపటి రోజున తెలుసుకుందాం. మొదటి శ్లోకం ఇతర మతాల నిరసన, 2, 3 ఈ 2 శ్లోకాలలో త్రిదండం వైభవం, 4వ శ్లోకంలో యజ్ఞోపవీత వైభవం, 5వ శ్లోకంలో ఈ యజ్ఞోపవీతము ధరించిన, త్రిదండాన్ని ధరించిన, ఇతర మతాలను నిరసించిన రామానుజుల వారే మోక్షప్రదాత అని 5వ శ్లోకంలో అనుగ్రహించారు మన ఆచార్యులు. కూరత్తాళ్వాన్, ముదలయ్యాండాన్, ఎంబార్, దివ్య తిరువడిగలే శరణం. ఒక్కసారి శ్లోకం అనుసంధానం. పాషండ ద్రుమషండ తావ దహన